హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు. మనం పొదలకూరు లెమన్ మార్కెట్లో ఉన్నాము. ఇక బయటది లెమన్ మార్కెట్ అయితే ఇక్కడ వాళ్ళకి వచ్చి నిమ్మకాయల యాడ్డు అంటారు. ఇక్కడ నిమ్మకాయల యాడ్డు. ఏమ్రా పని పోయినావు అంటే, ఈరోజు నిమ్మకాయల యాడ్లో పోయినావు అంటే, పోయలేదు పోయినాను అని చెప్తూ ఉంటారు ఇక్కడ మేస్త్రులు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన నిమ్మకాయల యాడ్డు ఎలా ఉంది ఏంది ప్రతి ఒక్కటి చూపిస్తా ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ కట్ చేయకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గోడం రేకుల షెడ్డు. ఇక్కడ కరోనా ముందు ఇక్కడ కాయలు పడుతున్నారు. ఇవి కనిపిస్తున్నాయి కదా, వచ్చేసి కొట్లు రండి. వీటికి మెయిన్ ఆఫీస్ ఇది. ఈ పొదలకూరు నిమ్మకాయల అడ్డుకి మొత్తానికి ఈ మెయిన్ ఆఫీస్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా కొట్లు, అటు రోడ్డుకి ఇటువైపు అటువైపు కొట్లు. ఈ లారీలన్నీ ఇక్కడ ఆగున్నాయి కదా, లారీలు వచ్చి లోడింగ్ ఇప్పుడు కాదు, వాటికి మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుద్ది. ఇదిగో లారీలు వస్తూ ఉన్నాయి. వీటికి మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఉదయం నేను వచ్చేసి లేట్గా వచ్చాను ఈరోజు. లేట్గా వచ్చాను. కనీసం ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది టైము. ఉదయం అయితే బళ్ళు మస్తుగా ఉంటాయి చీకటితో వస్తే. రేపు మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ మంచి వీడియో తీసుకొస్తాను. ఉదయాన్నే వస్తాను. ఉదయాన్నే వచ్చి మంచి వీడియో పెడతా ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. యాడ్లు మొత్తం ఎలా జరుగుతుంది, యాడ్ మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. ఎవరైనా సరే నిమ్మకాయల యాడ్ ఎలా ఉంటుంది ఏంది అనేది, కొంతమంది ఎవరు పారు కదా, సోనోళ్ళు ఉంటారు కదా, చూడండి యాడ్ మొత్తం ఎలా ఉంటుంది మొత్తం ప్రతి ఒక్కటి. ఎన్ని సైడ్లు ఈ పక్కన ఆ పక్కన ఎన్ని కొట్లు. వీళ్ళు మేస్త్రులు వచ్చేసి లోడింగ్ చేస్తారు. ఇది టిక్కీ, ఆయన మోస్తున్నాడు కదా, దాన్ని ఒక టిక్కీ అంటారు. వాళ్ళకి కూలి కూడా ఒక టిక్కీకి వచ్చేసి 7.5 రూపాయలు. ప్యాకింగ్లు కూడా చూపిస్తాను. ప్యాకింగ్ పట్టేది ఇక్కడ ఎడదక్కడ పడతా ఉంటారు కదా, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ వీడియో కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది యాడ్ మన బంగారు తల్లి ఫ్రెండ్స్. అది మెయిన్ గేట్ అక్కడ ఉంది కదా, అది మెయిన్ గేట్. ఆయన వస్తున్నాడు కదా, అది వచ్చేసి మెయిన్ గేట్. నేను ఆ చివరి నుంచి వీడియో తీసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ సైడు పోదాం రండి, చూపిస్తాను. ఈ మెయిన్ గేట్ నుంచి అట్లా రావాలి. బళ్ళన్నీ ఈ గేట్ నుంచే వస్తాయి. రండి, ఈ పక్క చూపిస్తాను. సైడ్ అంతా ఎలా పోసుకున్నారు కాయలు, సైడ్ పోసుకున్నారు మస్తుగా. ఇవన్నీ మొత్తం పొళ్ళు గ్రేడింగ్ చేసేసి మళ్ళీ కొట్లు ఓనర్లకి వేస్తూ ఉంటారు. బయట నుంచి రైతులు కాయలు తీసుకొచ్చండి, అన్నీ కొట్లలో దిగేస్తాయి. అక్కడ దిగుతున్నాయి కదా, అవన్నీ కొట్లకి. ఆ కొట్లకి ఇక ఇవి కొట్లు, ఈ సైడు కొట్లు. ఇవన్నీ ఆటోలన్నీ ఉదయం 10 గంటల దాకా అన్లోడ్ అవుతూ ఉంటాయి. ఏకాజామున 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు కాయలు తీసుకురావడం కొట్లకి. అన్నీ దింపేసి 10 గంటలకి అయిపోతాయి. 10 గంటల నుంచి 11 గంటల దాకా కొన్ని కొట్లు అంటే సేల్స్ కొట్టు ఉంటాయి కదా, సేల్స్లో కూడా సేల్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ మన బంగారు తల్లి యాడ్లో వరకు ఎట్టి మంటి వాళ్ళైనా సరే కష్టం శక్తి చేసేవాడికి చేసినంత డబ్బులు, చేయలేని వాడికి వాడికి తగ్గట్టు శక్తి, వాళ్ళకి తగ్గట్టు ఏదో పని చేసుకొని బతికిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ఎవరికైనా సరే నిమ్మ పండు వాసన స్మెల్లే వేరే లెవెల్ ఫ్రెండ్స్. నిమ్మ పండు స్మెల్, ఆ వాసనే వేరే లెవెల్, అంత బాగుంటుంది. మహాలక్ష్మి ఈ యాడ్ అందరూ ప్రతి ఒక్కరు యాడ్ని ఎలా ఫీల్ అవుతారంటే మహాలక్ష్మి. ఇక్కడ ఒక నిమ్మ పండు సాయి చూస్తే మహాలక్ష్మి, ఎవరైనా సరే అలా ఫీల్ అవ్వాల్సింది. ఇక్కడ ఒకటే కోరుకోవాలి ఫ్రెండ్స్, రైతు సల్లంగా ఉంటేనే ఎప్పుడైనా సరే. రైతు సల్లంగా ఉంటే ప్రతి ఒక్కరు బతికిపోతారు. ఈ మెయిన్ ఇంపార్టెంట్, రైతు సల్లంగా ఉండాలి. చూసారా, నిమ్మకాయ కొట్లు లోగో కొట్లో చూడండి రాసి పోస్తున్నారు. అవన్నీ కొట్లు. బయట వచ్చేసి వీళ్ళందరూ కొద్దిగా గొప్పలు పోసుకునేది, మళ్ళీ వాళ్ళకే కొట్లు ఓనర్లకి గంపలకి గ్రేడింగ్ చేసుకుని తీసుకుని వాళ్ళకే అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ ఆటోలన్నీ అన్లోడ్ అవుతున్నాయి, మొత్తం అన్లోడ్ అవుతున్నాయి కదా. చూసాను, బ్యాడ్ మొత్తం చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇంకోసారి మళ్ళీ ఉదయాన్నే చీకటితో వచ్చి మళ్ళీ మన కోసం మంచి వీడియో తీసుకొచ్చి పెడతాను. ఈరోజు లేట్ అయిపోయింది. చూసారా, ఆటో బండి పోయేదానికే సందు లేకుండా ఉన్నాయి. ఉదయం అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, అన్నీ అన్లోడ్ అవుతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మేస్త్రులు కూడా 12 గంటలకు పని స్టార్ట్ చేస్తే, మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ 12 కూడా అవుద్దంట. నైట్ 12 అవుద్ది, ఒకసారి ఏకాజామున 4 దాకా కూడా పని చేస్తారు. ఎందుకంటే ఈ లారీలు కనీటికి లోడ్ చేయాలి కదా. 12 గంటలకి అంటే ఇక్కడ కొట్లలోటి మళ్ళీ కొట్లో ఉన్నటి సేల్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ సేల్స్కి వచ్చినవి మళ్ళీ ఓనర్లు వచ్చి ఆ సేల్స్ కొట్లోకి వచ్చి పాడుకొని వాళ్ళకి నచ్చిన బస్తాలు వాళ్ళు కొనుక్కొని మళ్ళీ వాళ్ళ కొట్లకి తీసుకొని పోయి అవన్నీ గ్రేడింగ్ చేయాలి. గ్రేడింగ్ చేసిన తర్వాత అప్పుడు ప్యాకింగ్ తయారు చేస్తారు. ప్యాకింగ్ తయారు చేసిన తర్వాత అప్పుడు లారీలో లోడింగ్ పెడతారు. అండ్ ఫ్రెండ్స్, ఇదిగో చూసారా, ఇక్కడ ఇంకా కూడా గంపలకు పోసుకున్నారు. అంటే రైతులకాయలు వచ్చింది కదా, రైతులకాయ గంప కొంచుకుంటారు, కాయలు కాటా పెడతారు, ఎంత ఏంది రైట్కి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తారు. అక్కడ నేను లోడ్లు అది చూడు, బళ్ళు చూడు వరుసగా ఎక్కడ అన్లోడ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ మేస్తూరులు చూడు, ఇక్కడ కొట్టు ఓనర్లు చూడు, ఇప్పుడే టిఫిన్ చేస్తూ ఉన్నారు.
9 అయింది కదా టైము, ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు. రోడ్డుకి ఇటువైపు కొట్లు. మనం కొట్లోకి కూడా పోదాం. కొట్లో కూడా గ్రేడింగ్ చేస్తున్నారు, చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ పళ్ళు చూడు ఎంత బాగున్నాయి నాణ్యంగా చూసేదానికి. ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన వీడియోలు ఉంటే మిస్ చేయకుండా చూడండి. ఎప్పుడెప్పుడు మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి లోడ్లు కూడా ప్రతి ఒక్క లోడ్లు లారీలు ఎక్కడెక్కడ లాంగ్ పోతాయి. సార్ రండి ఫ్రెండ్స్, చూపిస్తా ఫ్రెండ్స్. మన వీడియోలు ఎవరైనా చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఇదిగో ఇక్కడ కుడుతుంది కదా ఆమె, కుట్టేది వచ్చేసి ప్యాకింగ్ అంటారు వీటిని. ఈ ప్యాకింగ్ వచ్చేసి 6.5 రూపాయి. ఓకే ఫ్రెండ్స్, పళ్ళు చూసారా నెంపళ్ళు ఎలా ఉన్నాయో. ఇది కొట్టు లోగో, ప్రతి ఒక్క కొట్లో ఇలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోలు మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. చూసారా బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు కూడా మంచి వీడియోతో వస్తాను.